ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు జూన్ 1 నుంచి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల విధానం అమలులోకి రానుంది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వాటర్ వర్క్స్, వీధి దీపాలు తదితర సర్వీసులకు ఈ విధానం వర్తిస్తుంది. ఇప్పటికే ఈ సర్వీసులో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసిన సంస్థ వాటిని ప్రీపెయిడ్ విధానంలోకి మార్చాలని నిర్ణయించింది. మొత్తం 1.17 లక్షల సర్వీసులో ఈ మార్పు అమలు కానుంది. ఇందులో సింగిల్ ఫేజ్ సర్వీసులు 91,306 కాగా 3 ఫేజ్ సర్వీసులు 26,507 ఉన్నాయి. వీటిని గ్రూపులుగా ఏర్పాటు చేసి ఈ వ్యాలెట్ ద్వారా రీఛార్జ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. విద్యుత్ వినియోగానికి అనుగుణంగా రోజువారీ ఛార్జీలు బ్యాలెన్స్ నుంచి మినహాయించబడతాయి. బ్యాలెన్స్ నిర్దిష్ట స్థాయి కంటే తగ్గినప్పుడు ఈమెయిల్, SMS ద్వారా సమాచారం అందించబడుతుంది. బ్యాలెన్స్ 0కు చేరినప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఈ విధానం ద్వారా విద్యుత్ వినియోగంలో పారదర్శకత పెరగడంతో పాటు బిల్లింగ్ జవాబుదారీతనం మెరుగవుతుందని ఏపీఎస్పీడీసీఎల్ CMD శివశంకర్ లోతోటి తెలిపారు. ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న భారీ బకాయిలు తగ్గించేందుకు కూడా ఈ విధానం సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. జూన్ 1వ తారీఖు నుంచి ప్రభుత్వ కార్యాలన్నింటిలో కూడా ఈ ప్రీపెయిడ్ విధానం అన్నది అమల్లోకి రాబోతుంది. ఇది కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముందు గవర్నమెంట్ ఆఫీసెస్లో అన్నిట్లో కూడా ఒక క్రమశిక్షణ కోసం, అలాగే ప్రాపర్ మనకి ఎనర్జీ పరంగా మనకి ఎటువంటి ట్యాంపరింగ్ కానీ ఒక చాలా పారామీటర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ మీటర్స్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవన్నీ చేకూరే విధంగా ప్రభుత్వ కార్యాలయంలో ఒక ముందు స్టార్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఎప్పటి నుంచి డిస్కషన్ అది జరుగుతుంది. దానిని రేపు జూన్ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ విధానం ఏంటంటే ప్రధానంగా ఏంటంటే చాలా డిపార్ట్మెంట్స్ ఏంటంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఒక 2-3 నెలల తర్వాత బిల్స్ పే చేయటం, లేకపోతే ఒక 6-7 నెలలు తీసుకోవటం జరుగుతుంది. సో దీనిని ఏంటంటే వివిధ ప్రభుత్వ శాఖల్లో విద్యుత్ పరంగా కొంత క్రమశిక్షణ మనము తీసుకురావటం కోసం ఈ ప్రీపెయిడ్ విధానం పెట్టి ముందుగానే వాళ్ళు ఒక వ్యాలెట్ లాగా మనం ఎలాగైతే మొబైల్ ముందుగానే ప్రీపెయిడ్ మొబైల్ ఎలాగైతే మనం రీఛార్జ్ చేసుకొని చేస్తామో ఆ విధంగానే ఒక వ్యాలెట్ విధానం అన్నది ఉంటుంది.